వెల్కమ్ టు సినీ ప్రస్థానం. తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్లుగా రాణించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో కొంతమంది మాత్రమే తనదైన నటనా ప్రతిభతో ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. అలాంటి వారిలో సీనియర్ హీరోయిన్ జమున ఒకరు. ఆమె మాతృభాష తెలుగు కాకపోయినప్పటికీ తెలుగింటి అమ్మాయిగా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. దాదాపు 30 ఏళ్ల పాటు హీరోయిన్గా రాణించిన జమున వందలాది పాత్రలు పోషించింది. కానీ వినాయక చవితి చిత్రంలో పోషించిన సత్యభామ పాత్రే జమునకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. శ్రీకృష్ణ తులాభారంలో కూడా ఆమె అదే పాత్ర పోషించి మెప్పించింది. ఇప్పటికీ తెలుగు వాళ్ళకి సత్యభామ అంటే జమునే. అలా తెలుగు ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్న జమున 2023 జనవరి 27న ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. 1937లో కర్ణాటక రాష్ట్రంలోని హంపీలో జమున జన్మించింది. ఆమె తల్లిదండ్రులు నిప్పూని శ్రీనివాసరావు, కౌశల్యాదేవి. తండ్రి ఒక వ్యాపారవేత్త. ఆమె బాల్యంలోనే ఫ్యామిలీ ఆంధ్రప్రదేశ్కు తరలివచ్చింది. జమున బాల్యం గుంటూరు జిల్లా దుగ్గిరాలలో గడిచింది. జమున అసలు పేరు జనాబాయి. కానీ జన్మ నక్షత్రం రీత్యా ఏదైనా నది పేరు ఉండాలని జ్యోతిష్కులు చెప్పడంతో ఆమె పేరును మధ్యలో ము అక్షరం చేర్చడం జరిగింది. అలా ఆ విధంగా ఆమె పేరు జమునగా మారింది. జమునకు చిన్నప్పటి నుంచే నాటకాలు అంటే చాలా ఇష్టం. స్కూల్లో చదువుకునే సమయంలో నాటకాల్లో నటించింది. తెనాలి సమీపంలోని మండూరు గ్రామంలో కలిజరాజపతనం అనే నాటక ప్రదర్శన కోసం నటుడు జగ్గయ్య ప్రత్యేకంగా జమునను ఎంపిక చేసి తీసుకెళ్లారు. అలా ఆమె ఓ నాటక ప్రదర్శనలో దర్శకుడు గరకపటి రాజారావు ఆమెను చూశారు. తన సినిమాలో ఆమెకి కథానాయికగా అవకాశం ఇచ్చారు. అలా పుట్టిల్లు సినిమాతో కథానాయికగా జమున సినీ రంగ ప్రవేశం చేశారు. తొలి చిత్రంతోనే మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఆ తర్వాత అక్కినేని, ఎన్టీఆర్, జగ్గయ్యలతో పాటు ఇతర ప్రముఖ నటులతో కలిసి వందలాది చిత్రాల్లో హీరోయిన్గా నటించింది. అయితే ఆమె పోషించిన సత్యభామ పాత్రే ఆమెకు మరింతగా పేరు ప్రఖ్యాతలను వచ్చేలా చేసింది. సత్యభామ పాత్రను ఆ స్థాయిలో పోషించిన వారిలో ఎవ్వరూ లేరు. ఆ పాత్రలో ఆమెను తప్ప మరొకరు ఊహించుకోవడం చాలా కష్టం. తెలుగులోనే కాదు, తమిళ, హిందీ భాషల సినిమాలో కూడా నటించింది. ఆ చిత్రాలు కూడా ఘన విజయాలు అందుకున్నాయి. ఆమె నటించిన మిస్సమ్మ, ఇల్లరికం, ఇలవేల్పు, లేత మనసులు, గుండమ్మ కథ చిత్రాలు విజయవంతమయ్యాయి. రజతోత్సవాలు కూడా జరుపుకున్నాయి. 1965లో జూలూరు రమణారావును వివాహం చేసుకున్నారు జమున. ఆయన శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో జియోలాజీ ప్రొఫెసర్గా పనిచేశారు. 2014 నవంబర్ 10లో గుండెపోటుతో మరణించారు ఆయన. వారి కుమారుడు శ్రీ వంశీకృష్ణ, కూతురు స్రవంతి. ప్రస్తుతం హైదరాబాదులోనే ఉంటున్నారు వాళ్ళిద్దరు.